ఒక ఊళ్ళో మొత్తం ఎంతమంది ఉన్నారు అలా ఏ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారు అనే లెక్కలు తీయాలంటే మొదలు ఓటర్ లిస్టు ముంగటేసుకోవాలి అటెన్క ఓట్ల లిస్టును బట్టి ఎంతమంది ఏం కథ అనేది చూసి ఆఖరికి ఓటు హక్కు రానోళ్ళు ఎంత పుట్టిన సంటి బిడ్డలు ఎంత అనే లెక్కలు తీస్తే సరిపోతుంది కానీ అదే రాష్ట్రం జనాభా ఎంతుంది ఏం కథ అనే వివరాలు తీయాలంటే ఏకంగా సర్వేనే చేయాలి అగో గదే చేస్తుంది మన తెలంగాణ సర్కారు ఇక చూడురి మంత్రి పొన్నం సారే స్వయంగా పోయి సర్వే ముచ్చట్లను ఎట్లా మొన్న 9వ తారీఖు సంది తెలంగాణ అంతటా కుటుంబ సర్వే చాలైంది కదా ఆగో గది ఎట్లెట్లయితుంది ఏం కథ అని అరుచుకుంటానికి మంత్రి పొన్నం సారు బంజారా హిల్స్ ఎన్పీటీ నగర్ కు పోయిండు సర్వే లెక్కలు రాసుకపోతానికి వచ్చినోళ్లకు జనాలు మంచిగా సాధిస్తుర్రా లేకుంటే ఏమన్నా తిప్పలైతుందా అని మేయర్ విజయలక్ష్మితోని గూడిపోయి అత్త పతార్చుకుండు రాష్ట్రం అంతటా 85,000 మందిని పెట్టి సర్వే చేయిస్తున్నాం ఇప్పటికీ 30% ఒడిచిపోయింది సోషల్ మీడియాలో సర్కార్ను బద్నాం చేయాలని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తుర్రు అసొంటి ఉద్దర ప్రచారాలు ఎవ్వళ్ళు నమ్మొద్దు ఎవ్వరికి కూడా సర్కార్ పథకాలు కట్టుగావు అని మంత్రి సారు సర్వే ముచ్చట సాపుగా చెప్పిండు ఈ సమాచారం గోప్యంగా సమాచారం ప్రభుత్వమే సేకరిస్తుంది ఈ సమాచార సేకరణ వల్ల ఎవరికి కూడా ఏ ప్రభుత్వ పథకాలు కట్టుగావు ఇంకా అదనంగా ఇవ్వడానికి సంబంధించినటువంటి సమాచారం ఉపయోగించుకుంటాము దీని మీద అనేక రకాలుగా అనేక వేదికలపైన చర్చ చేసి భవిష్యత్తు కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకత్వం తీసుకుంటుంది ప్రభుత్వము ప్రధానమంత్రి లాగా కూడా స్పందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోందంటే ఈ కార్యక్రమం యొక్క ప్రభావాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఇది రాజకీయాలకు సంబంధం లే ఇది కేబినెట్ తీర్మానం తర్వాత శాసనసభలో ఆమోదించబడ్డది గదన్నట్లు సర్వే లెక్కలు తీసి సర్కార్ తరఫుకెంచి ఇంకేమన్నా ఆసర కావాలా అని చూస్తానికే గీ లెక్కలు తీస్తున్నావు తప్ప జనాలకు టోపీ పెట్టేతందుకు మాత్రం అసలే కాదని కుల్లా చెప్పుకొచ్చిండు అంతేకాదు నిన్నీళ్ళ కొందరు సర్వే పేరు చెప్పుకొని ప్రైవేట్ బ్రోకర్ గాళ్లు ఊర్ల పొండి వస్తుర్రని మాకు తెలిసింది అసొంటోళ్లు తస్మాత్ జాగ్రత్త దొరికితే మాత్రం తోలు తీస్తామని గట్టినే వార్నింగ్ ఇచ్చిండు దొంగతనంగా దీన్ని అపహాస్యం చేసి ఇట్లా ఐడెంటిటీ కార్డు తీసుకొని వాళ్ళ బాధ్యత హోదా తీసుకొని వస్తా ఉన్నారు ఎవరైనా అటువంటి ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే వాళ్ళ మీద తీవ్రంగా స్పందిస్తాము అధికారులు అటువంటి చర్యలు తీసుకుంటారు ఊరికే సోషల్ మీడియాలో పెట్టినటువంటి వాళ్ళపైన కూడా తగిన చర్యలు తీసుకునేది ఎందుకంటే తప్పుడు సమాచారం ఇచ్చి కొంత అనాథరైజ్డ్ పర్సన్స్ వస్తున్నారని అపోహ క్రియేట్ చేస్తే వీళ్ళని కూడా నమ్మకుండా చేయాలని ఆలోచిస్తారు దే వాంట్ ట్రైంగ్ టు డూ డిస్టర్బెన్స్ అటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా సందర్భంగా నేను కోరుతాను ఇన్నర్ కదా సర్వే లెక్కలు రాసుకపోతానికి వచ్చినోళ్లకు మంచిగా సహకరించుర్రి ఇదంతా మీకోసమే చేస్తున్నామని చెప్పిండు బ్యాంక్ ఖాతా ఉందా అని మాత్రమే అడుగుతారు తప్ప ప్రతి ఇంటికి సర్వే చేసేటోళ్లు వస్తారు ఆ సర్వేలో మీరు అందించిన మీ ఇంటి ముచ్చట్లన్నీ చాలా పగడ్బందీగా పెడుతున్నాం మూడో కంటికి తెలవకుండా సర్కార్ అన్ని తీర్లా జాగ్రత్తలు తీసుకుంటుంది కాబట్టి ఎసొంటి అనుమానాలు పెట్టుకోకుండా సర్వేకు సహకరించుర్రి అని జనాలకు పూసగుచ్చిండు మంత్రి మరి సర్వే నడిచినన్ని దినాలు ఇంకెట్లుంటదో చూడాలి.